నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రవచించే సూత్రం జమిలీ ఎన్నికలు. ఇందుకోసం ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ వాటికి జై కొట్టింది. ఇందుకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. పలు కీలక అంశాలను సిఫార్సు చేసింది. మరి ఇప్పుడు ఏం కానుంది? జమిలీ ఎన్నికల నిర్వహణకు మిగిలి ఉన్న ప్రక్రియ ఏంటి? ప్రక్రియ పూర్తయితే ఎన్నికలను ఎలా నిర్వహిస్తారు? జమిలీ ఎన్నికలను ఎప్పటి నుంచి నిర్వహిస్తారు? ఎన్నికలను కలిపి నిర్వహిస్తే లాభమా నష్టమా? గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన జమిలీ ఎన్నికల దిశగా మరో కీలక అడుగు పడింది. జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇందుకు సమ్మతించింది. వివిధ వర్గాలను సంప్రదించి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గురువారం తన నివేదికను అందజేసింది. కమిటీ 18,000 పేజీలతో నివేదిక రూపొందించగా 300 పేజీల నివేదికను బహిరంగపరిచింది. కమిటీ తన నివేదికలో పలు కీలక అంశాలను సిఫార్సు చేసింది. ఈ మేరకు తొలి దశలో లోక్సభ, శాసనసభలకు కలిపి ఎన్నికలను నిర్వహించాలని, ఆ తర్వాత రెండో దశలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను జత చేయాలని కోవింద్ కమిటీ పేర్కొంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను తయారు చేయాలని సూచించింది. అయితే జమిలీ ఎన్నికలను ఎప్పటి నుంచి నిర్వహించాలనే అంశాన్ని కమిటీ వివరించలేదు. కోవింద్ కమిటీ నివేదిక ప్రకారం జమిలీ ఎన్నికలకు బీజం వేస్తూ లోక్సభ కాలపరిమితిని నిర్దేశించే ఆర్టికల్ 83, శాసనసభల కాలపరిమితిని నిర్దేశించే ఆర్టికల్ 172ను సవరిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 82A చేర్చాలి. అయితే ఈ సవరణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని తెలిపింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏర్పాటైన శాసనసభలు, స్థానిక సంస్థలు ఏదైనా కారణం చేత ముందే రద్దయితే వాటికి మిగిలిన లోక్సభ కాలపరిమితి వరకే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. లోక్సభ ఎన్నికలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. జమిలీ ఎన్నికలపై సూచనలు, సలహాలను ఆహ్వానిస్తూ ఇచ్చిన పిలుపునకు స్పందించిన 21,558 స్పందనల్లో 80% మంది వాటికి అనుకూలంగా ఉన్నట్లు కమిటీ తెలిపింది. మొత్తం 47 పార్టీలు స్పందిస్తే అందులో 32 పార్టీలు సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుంచి వైకాపా, తెలుగుదేశం, భారస స్పందించలేదని తెలిపింది. జమిలీ ఎన్నికలను మజ్లిస్ వ్యతిరేకించినట్లు తెలిపింది. ఒకేసారి ఎలక్షన్స్ పెడితే ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది తగ్గించేయొచ్చు. అలాగే ఈ ఎలక్టోరల్లో ఎక్స్పెండిచర్ ఏదైతే బాగా అత్యధికంగా ఖర్చు పెడతారో అలాంటి వాటినన్నీ కొంచెం మినిమైజ్ చేయొచ్చు. అలాగే అందరికీ ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే కనుక ఈ క్రాస్ ఓటింగ్ కావచ్చు, లేకపోతే ఫేక్ ఓటింగ్ కావచ్చు, ఇలాంటివన్నిటిని మినిమైజ్ చేయొచ్చు అనే ఐడియలిస్టిక్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఇందులో ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా హడ్డిల్స్ ఉన్నాయి. అది స్టేట్స్ కావచ్చు, లేకపోతే సెంట్రల్లో 1947లో ఒకేసారి కంట్రీ మొత్తానికి ఎలక్షన్స్ జరిగినప్పటికీ ఇప్పుడు సగం స్టేట్స్ కూడా ఒకే టైంలో జరగడానికి అవకాశం లేకుండా ఉంది. సో ఇలాగా కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్యూర్ కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు, బ్రేక్ డౌన్ ఆఫ్ దిస్ మెషినరీ కావచ్చు, ఇలా చాలా ఆస్పెక్ట్స్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. ఇది నేషనల్ లెవెల్లో కొంత ఇంపార్టెన్స్ ఉన్నా కూడా ప్రాక్టికాలిటీలో వీ హ్యావ్ టు సీ టిల్ 2029 ఎలక్షన్స్ వరకు మనం వేచి చూడాల్సింది. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇంకా అనేక కీలక సిఫార్సులు చేసింది రామ్నాథ్ కోవింద్ కమిటీ. లోక్సభ, శాసనసభ ఎన్నికలతో పాటే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆర్టికల్ 324A చేర్చాలి. దానివల్ల ఆర్టికల్ 243E, 243Uలతో సంబంధం లేకుండా వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. ఒకవేళ వాటి కాలపరిమితి 5 ఏళ్లలోపే ముగిస్తే మధ్యంతర ఎన్నికలు నిర్వహించి మిగిలిన కాలపరిమితి వచ్చే సాధారణ ఎన్నికల వరకే ఉండేలా నిర్దేశించాలి. తొలి దశలో లోక్సభ, శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలి. రెండో దశలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో జత చేయాలి. అందుకోసం లోక్సభ, శాసనసభ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోపు మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలి. సాధారణంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ నుంచి జాబితా తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఓటర్ల జాబితాలు రూపొందిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల రాష్ట్ర ఎన్నికల సంఘాలే వాటిని తయారు చేస్తుంటాయి. దీనివల్ల ఒకే పనిని 2 సార్లు చేసినట్లు అవుతోంది. దీన్ని సరిదిద్దడానికి 3 అంచెల వ్యవస్థ కోసం ఒకే ఓటర్ల జాబితా తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల పనిని తగ్గించాలి. ఇందుకోసం ఆర్టికల్ 325ని సవరించాలి. సో అపోజిషన్ని తీసుకొని అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. ఏం అభ్యంతరాలు చెప్తున్నారు అంటే, ఈ మధ్యలో ఒకవేళ ఏ గవర్నమెంట్ అయినా పడిపోయినా
సో అప్పుడు ఏం చేస్తారు, దాని నుంచి వచ్చే రిపర్కషన్స్ ఎలా తట్టుకుంటారని అడిగారు అనమాట. సో దానికి వీళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, రికమెండేషన్ ఏం చేశారంటే, హాఫ్ ఆఫ్ ది స్టేట్స్కి ఈ పార్లమెంట్తో సహా పెట్టండి, 2.5 ఏళ్ల తర్వాత మిగిలిన స్టేట్స్కి పెట్టండి ఎలక్షన్ అనేది రికమెండేషన్ ఇచ్చారనమాట. దాంతోపాటు ఏంటి, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేటప్పుడు, ఏదైతే కూలిపోవాల్సిన గవర్నమెంట్ వచ్చినప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు, అవి పెట్టేటప్పుడు దాంతోపాటు కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టండి, సో దట్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఫామ్ అవ్వచ్చు అనేది వాళ్ళకు ముందుగానే తెలుస్తుంది. ఈ మోడల్ అనేది జర్మనీలో ఫాలో అవుతారనమాట. జర్మనీలో స్టేట్ ఛాన్సలర్ని ఎన్నుకునే ముందు, సో ఆయనకి నో కాన్ఫిడెన్స్ ముందు ఇంట్రడ్యూస్ చేసే ముందు ఇంకొక ఆయన ముందే ఎలక్ట్ చేసుకుంటారనమాట. ఆ మోడల్ ఫాలో అవ్వమని చెప్పిందనమాట. సో అందుకని ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఆలోచిస్తున్నాయి, ఓకే ఈ మోడల్ ఫాలో అయితే ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నాయి అన్నమాట. జమిలీ ఎన్నికల నిర్వహణకు ఎన్ని ఈవీఎంలు, వీవీప్యాట్లు, సిబ్బంది, భద్రతా బలగాలు, సామాగ్రి అవసరం ఉంటుందో కేంద్ర ఎన్నికల సంఘం వివరించిందని రామ్నాథ్ కోవింద్ కమిటీ తెలిపింది. అందుకయ్యే ఖర్చు అంచనాలను సమర్పించినట్లు వెల్లడించింది. జమిలీ ఎన్నికలపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ అంచనాలను సవరించాల్సి ఉంటుంది. ఇందుకు అనువైన ప్రణాళిక తయారు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా తాము సేకరించిన అభిప్రాయాలను కమిటీ వెల్లడించింది. తరచూ జరిగే ఎన్నికలు ఎంత శాపంగా మారాయో రాజకీయ పార్టీలు, నాయకులు, విద్యావేత్తలు, ప్రభుత్వాలు, ఓటర్లు వివరించాయని తెలిపింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థిరత్వం, అభివృద్ధికి జమిలీ ఎన్నికలు ఎంత ముఖ్యమో కొన్ని దేశాలు గుర్తించాయని వెల్లడించింది. ప్రభుత్వంలోని వేర్వేరు దశలకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించే విధానానికి అవి ప్రత్యేకంగా చట్టాలు తయారు చేసుకున్నాయని గుర్తు చేసింది. అందులోని సానుకూల అంశాలను ప్రస్తుత భారత రాజకీయ వ్యవస్థకు అనుగుణంగా అమలు చేయడంపై జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లు కమిటీ తెలిపింది. జమిలీ ఎన్నికలు పెట్టాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం. అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ముఖ్యులు కాబట్టి ప్రజలకి అనేక రకాలైన సౌకర్యాలు దీనివల్ల జరుగుతాయి. ఎందుకంటే ఎన్నికలు ఒకేసారి దేశం అంతా, రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ ఒకేసారి జరిగితే దానివల్ల ఎంతో డబ్బు ఆదా అవుతుంది. తరువాత టైము చాలా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి అనేక సార్లు ఎలక్షన్లు కండక్ట్ చేయవలసిన అవసరం ఉండదు, వాళ్ళకి శ్రమ తగ్గుతుంది. ఉద్యోగస్తులు కానీ ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండేటట్టయితే వాళ్ళ తాలూకా సర్వీసెస్ ప్రజలకి చాలా అందుబాటులో ఉంటాయి. అంచేత జమిలీ ఎన్నికలు అన్ని రకాలుగా ప్రజలకి లాభదాయకం. జమిలీ ఎన్నికల కోసం గత ఏడాది సెప్టెంబర్లో రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు కాగా అది 191 రోజులు పనిచేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లను వ్యక్తిగతంగా ఆహ్వానించి సంభాషించింది. లా కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘాలతోనూ చర్చించింది. దేశ పౌరుల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తూ బహిరంగ ప్రకటనలు విడుదల చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సిఐఐ, ఫిక్కీ, అసోచాం లాంటి సంస్థలకు అభిప్రాయం చెప్పే అవకాశం కల్పించింది. ప్రముఖ ఆర్థికవేత్తలతోనూ చర్చించినట్లు కోవింద్ కమిటీ తెలిపింది. జమిలీ ఎన్నికలపై 47 రాజకీయ పార్టీలు స్పందించగా అందులో 15 పార్టీలు మినహా 32 పార్టీలు సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. వనరులను ఆదా చేయడానికి, సామాజిక శాంతిని కాపాడడానికి, ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడానికి ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరినట్లు కమిటీ తెలిపింది. ఈ జమిలీ ఎలక్షన్స్ కనుక జరిగితే కొన్ని రకాలైన డిసడ్వాంటేజెస్ అనొచ్చు, అలాగే కొన్ని కారణాలు కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ జమిలీ ఎలక్షన్స్ కనుక జరిగితే ఇటు స్టేట్ కానీ ఆ రీజనల్ ప్రాబ్లమ్స్తో పాటుగా ముఖ్యంగా సెంట్రల్లో ఉన్నటువంటి ఇష్యూస్ కానీ, అలాగే సెంట్రల్లో ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా ఈ క్యాంపెయినింగ్లో అలాగే వివిధ పార్టీస్ కూడా ముందు పెట్టడం జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా ఒక నార్మల్ ఓటర్ ఒకే పార్టీని చూస్ చేసుకోవడం అన్న అంశం కూడా జరగవచ్చు. కాబట్టి ఇది స్మాల్ డిసడ్వాంటేజ్ అని ఇక్కడ మనం ఒక విశ్లేషణ చేయొచ్చు. జమిలీ ఎన్నికలపై రామ్నాథ్ కోవింద్ కమిటీ తన నివేదికను సమర్పించినా అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్నది తేలలేదు. కమిటీ కూడా ఖచ్చితమైన సమయం కూడా సూచించలేదు. ఇక రాష్ట్రాల్లో లేదా లోక్సభకు హంగు వస్తే ఏమిటన్న ప్రశ్నకు కమిటీ సమాధానమిచ్చింది. లోక్సభ ఎన్నికలతో పాటే ఏర్పాటైన శాసనసభలు లేదా స్థానిక సంస్థలు ఏదైనా కారణం చేత ముందే రద్దయితే వాటికి మిగిలిన లోక్సభ కాలపరిమితి వరకే మధ్యంతర ఎన్నికలు జరపాలని స్పష్టతనిచ్చింది. లోక్సభ ఎన్నికలకు ఈ సూత్రం వర్తిస్తుంది. అటు జమిలీ ఎన్నికలను దేశంలోని పలు విపక్ష పార్టీలు వ్యతిరేకించారు.
వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఈ ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. జమిలీ అంటే రాష్ట్రాలపై దాడి చేయడమే అని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. జమిలీ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ చాలా పట్టుదలగా ఉన్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడే పరిస్థితి వస్తుందని భాజపా వాదన. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే పాలనపై మరింత దృష్టి సారించడానికి వీలు కలుగుతుందని అంటోంది. జమిలీ ఎన్నికలపై భాజపా గట్టిగా ఉన్నా ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్నది స్పష్టత లేదు. రాజకీయ పార్టీల మధ్య చూస్తే ఏకాభిప్రాయం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీల సహకారం లేకుండా కేంద్రం దీనిపై ఎలా ముందుకు వెళ్తుంది అన్నది ఆసక్తిగా మారింది. అయితే 2029 లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. మరి ఈ సిఫార్సుల ప్రకారమే జరుగుతాయా? ఒకవేళ అలాగే ముందుకు వెళితే రాజకీయ పార్టీలు, రాష్ట్రాల సహకారం లేకుండా ఎలా సాధ్యమన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.